మత్తును ఇచ్చే ప్రతి పదార్థం సారాయి, అన్ని హరామే. నువ్వు పేర్లు మార్చుకోవచ్చు. ఈరోజు రమ్ము జిమ్ము ఏదో ఏ పేర్లు ఉండి, ఆ పేర్లు కూడా మనకు తెలియదు. ఆ ఏ పేరు పెట్టినా మత్తు వచ్చే ప్రతి పదార్థము సారాయి అని చెప్పలేదు. ఖమ్ర్ ఏదైతే మత్తుందో, నీకు మత్తును ఇచ్చే ప్రతి పదార్థము హరామే. దాంతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకోటి ఏం చెప్పారో తెలుసా? మత్తు వచ్చేదే కాదు, ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో మత్తు వచ్చేది కూడా హరామే. చాలామంది చెబుతారు కళ్ళు అవి సూర్యోదయం కంటే ముందు తాగొచ్చు, ప్రతిదీ మొత్తిచ్చే ప్రతిదీ, తర్వాత వచ్చేదైనా మొత్తు వచ్చే ప్రతిదీ హరామే. హరాం చేసి ఎవడైతే సారాయి తాగాడో అతడి యొక్క 40 రోజుల యొక్క ఆరాధన కూడా స్వీకరించబడదు. సోదరులారా, నిజంగా దీని ద్వారా ఎన్ని కుటుంబాలు పెళ్ళి కానీ చిన్న చిన్న పిల్లలండి ఈరోజు అస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా ఆ సారాయికి బానిసలైపోయి ఎన్ని రకాల వివాదాలు, ఎన్ని రకాల సమస్యలు. ఆ కన్న తల్లిదండ్రుల కడుపు కోతకు వాళ్ళు పిల్లగాడు ఒకడు వాడు సారాయి తాగుతాడు, వాడు బండి ఎంత స్పీడ్తో వెళ్తాడో తెలియదు. ప్రతి రకమైనటువంటి పదార్థం ఇప్పుడు పాన్పరాగులు, గుట్కాలు, అస్తగ్ఫిరుల్లా మనం చూస్తున్నాము. వాడు పాన్పరాగా అది ఫెదింగని పెడతాడు. నమాజ్లో కూడా అట్నే చదివే వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఎందుకంటే లోన్ పెట్టుకొని కనపడతలేదు కదా అని చెప్పేసి అస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా మిన్ జాలిక్. ఒకటి చూడండి పెదాలకు లోనకి ఇడు వాడు ఇది ప్రతి యాడ్లో వస్తాడు, నా పేరు చంద్రబాబు, వాడి పేరు చూస్తాడు కదండి ముఖేష్, 22 సంవత్సరాల్లో నాకు అది ఆపరేషన్ చేసేసారు. సోదరులారా, ప్రతి చెడుకి సారాయి కానీ, వ్యభిచారం కానీ, లేకపోతే మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్ చూడండి ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు ఈరోజు వాటికి బానిసలైపోయి కుటుంబ వ్యవస్థలు మొత్తం కూడా పతనమైపోతాయి. అందుకని ఇస్లాం ఏం చెప్పి పాశ్చాత్య దేశాల్లో కూడా కారణం ఏంటి తెలుసు? ఇస్లాంని ద్వేషించడానికి గల కారణం కూడా ఏంటంటే, కేవలంగా ఇస్లాంలో వస్తే ప్రతిదీ హరాం, ఏం చేయకూడదంటారు. అందుకని ఏదో ఒక విధంగా దీని మీద విషయం చల్లాలి. పూర్వకాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆషా అని చెప్పేసి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆయనకి సందేశం వెళ్ళిపోయింది. ఏమైనా వెళ్ళిపోయింది? ఒక సమున్నతమైనటువంటి మహాప్రవక్త వచ్చాడంట, సర్వ ప్రవక్తలు ఘోషించినటువంటి ప్రవక్త వచ్చాడంట, ఆయన మీద ఖురాన్ వచ్చిందంట, ఆయనకి వహీ వస్తుందంట, ఆయన చాలా పవిత్రమైనటువంటి మాటలు చెప్తున్నాడంట, మానవులందరూ సమానం అంటున్నాడంట, అసలు ఆ తీర్పు దినం ఉందంటున్నాడు, స్వర్గ నరకాలు ఉండి అంటున్నాడు, ఆయన మహోన్నతమైనటువంటి ప్రవక్త అని చెప్పి తెలిసి ఆశ ఏం చేశాడంటే వచ్చాడు చిన్నగా దోలాడుకుంటూ. ఎందరో ఆ రోజు సహాబాలు వచ్చి ప్రవక్త ముహమ్మద్ అబూజర్ గిఫారీ కూడా కనుక్కుని వచ్చాడు కదండి. అలా ఆయన ఎంత దైవధర్మాన్ని ఎలా స్వీకరించాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో మనకందరికీ తెలుసు. ఈ ఆశ కూడా ఏం చేస్తాడంటే, అంతటి పరమ పవిత్రుడా, అంతటి మంచి ప్రవక్త ఆయన ఎలానే కలవాలి, నేను ఎలాగైనా ధర్మాన్ని స్వీకరించాలని చెప్పేసి ఆయన వస్తాడు తన అనుచరులతో. ఆశ ఎప్పుడైతే మక్కాలో ప్రవేశిస్తాడో, ఆ మక్కా ముష్రికులు ఎప్పుడు కూడా కాసుకుని ఉండేవాళ్ళు. అమ్మో ఈయన ఎవరు కలుగుతారో, ఆయన కలిశారంటే వీళ్ళందరూ మారిపోయారు కదా. అల్హమ్దులిల్లా. తుఫైల్ బిన్ అమ్ర్ దౌస్ని కూడా అలానే కలవకుండా చేశారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి హిదాయత్ ఇచ్చాడు. జిమాద్ రదియల్లాహు తఆలా అన్హు వారికి అలానే హిదాయత్ ఇచ్చాడు. జాతులు అల్హమ్దులిల్లా అల్లా మార్గంలో ఈరోజు. ఎందుకంటే అలా విషయం ఈ సాయిబులంటే వీళ్ళంటే ముస్లిమ్స్ అంటే తీవ్రవాదులు, ఇస్లాంలు అంటే తీవ్రవాదం, వీళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి క్రూరులు, అస్తగ్ఫిరుల్లా మనం చెప్పనంత వాటికి అలాంటి ప్రచారమే విషయాన్ని చిమ్ముతున్నారు. నువ్వు ప్రేమను పంచు, సత్యధర్మాన్ని తెలియచేయి. కానీ ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎప్పుడైనా ఒక్కళ్ళకి చెప్పావా అల్లా గురించి? ఒక్కళ్ళకి కలిమా గురించి చెప్పావా? మా గడ్డం పొడుగ్గా ఉంది, మా బురక పొడుగ్గా ఉంది, మా లాల్చి పొడుగ్గా ఉంది, మేము సయ్యదులు, షేకులు, పఠాన్లు, ఖాన్లు, మేము ఖురైషీలు, ఏ టైటిల్స్ పనికిరావు. ఆ రోజు ఎంత విష ప్రచారం చేసినా సత్యధర్మం ఎప్పటికి కూడా ఉన్నతంగానే ఉంటుంది. హువల్లదీ అర్సల రసూలహు బిల్ హుదా వ దీనిల్ హక్ లియుజ్హిరహు అలా దీని కుల్లి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ధర్మాన్ని ఉన్నతంగానే ఉంచుతాడు. సరే, ఆశ వచ్చాడు. రాగానే ఈ మూకంతా వచ్చేసి యాడికి వెళ్తున్నాను ఆయన? అయ్యా, మరి అంత పరమ పవిత్రుడు అంటే ఆ దోషం లేనటువంటి మహనీయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సృష్టికర్త గురించి చెబుతున్నాడంట కదా, ఒక్కడేనని, ఆయన జనన మరణములు లేనటువంటి వాడని, ఆయన ముందే తీర్పు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాడంట కదా, ఆయన దగ్గరకు వచ్చాను అన్నాడు. ఓ ఆశ, నీకు సంగతి తెలియదా? ఆయన 5 పూట్ల నమాజ్ చేయమని చెబుతాడు. అవునయ్యా, మరి నిజమే కదా, నమాజు ఆరాధనే కదా. దాసుడు మరి ఆయన ముందు తన యొక్క దాస్యాన్ని వెళ్ళబుచ్చాల్సిందే కదా, చాలా పుణ్యకార్యమే కదా, నాకు ఇబ్బంది ఏం లేదు అన్నాడు.
ఓహో ఆశ, నీకు ఈ సంగతి తెలుసా? ఆయన జకాత్ ఇవ్వమంటాడు. మన నిజమే కదా, దేవుడు మనకు ప్రసాదిస్తే పేదలకు మన వంతు సహాయం చేయటం ధర్మమే కదా, పుణ్యకరమే కదా, అది మంచి పనే కదా. ఓ ఆశ, నీకు ఈ సంగతి తెలియదా? ఆయన వ్యభిచారం కూడా చెయ్యొద్దంటాడు. అవునయ్యా, మరి పొరుల భార్యను ఎలా నువ్వు ఆ విధంగా చూస్తావు? ఎందుకంటే కామాన్ని పవిత్రంగానే తీర్చుకోవాలి కదా, అది మంచి పద్ధతే కదా, దాని జోలి మనం వెళ్ళకూడదు కదా, మంచి మాటే కదా. ఓ ఆశ, నీకు ఇంకా తెలియదు కావాలా? ఆయన సారాయి కూడా తాగద్దంటాడు అన్నారు. వామ్మో, సారాయి తాగద్దంటాడా? నిజమేనా? అవునయ్యా, ఇస్లాంలో ఉండేవాళ్ళు, అల్లాను నమ్ముకున్న వాళ్ళు సారాయి తాగకూడదు, సారాయి హరాం అని చెప్పారా ఆయన? వామ్మో, సారాయి లేకుండా నేను ఉండలేనండు, సారాయి లేకపోతే నేను బ్రతకలేను. వామ్ము, 1 సంవత్సరం బరీదుగా సారాయి తాగి ఎంజాయ్ చేసి వచ్చే సంవత్సరం వస్తాలే అని చెప్పేసి తిరుగు పైన పోయాడు. కానీ మృత్యు ఊదుకోరు సార్, మృత్యు ఊరుకోదు కదా. ఆశ ఎప్పుడైతే వెనుక తిరిగాడో, ఒంటి మీద ఎక్కాడో, ఆ ఒంటె పోతూ పోతూ ముందు కాళ్ళ మీద బోర్ల పడింది. ఆ ఒంటె మోపరి మీద నుంచి ఆశ అలానే బోర్ల పడిపోయాడు, చచ్చిపోయాడు. అజ్ఞానంలోనే ప్రాణాలను విడిచాడు, నరకానికి ఆహుతి అయిపోయాడు. ఆలోచించండి సోదరులారా.